కాంట్రవర్సీలు భయ్యా ఇవాళ 2 మ్యాచ్ల్లో కూడా ఫీఫాలో. ఫస్ట్ది ఏంటంటే నార్వే హ్యాస్ బీన్ రాబ్డ్ అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఏదైతే ఈక్వలైజర్ గోల్ వచ్చిందో అది కెమెరా కేబుల్కి తగిలి బాల్ డిఫ్లెక్ట్ అయిందని వీడియోలో కనిపిస్తోంది. బట్ టెక్నాలజీ యూజ్ చేస్తుంటే ఆ స్పైక్ ఏదైతే ఉంటుందో మన క్రికెట్లో స్నికోమీటర్ లాగే అక్కడ కూడా ఒకటి యూజ్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి స్పైక్ రాలేదు, టెక్నాలజీ యూజ్ చేసాం, దానివల్ల ఇట్ ఈస్ అ ఫెయిర్ బాల్ అని చెప్పేసి ఫీఫా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేశారు. కళ్ళ క్లియర్గా డిఫ్లెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. బట్ అట్ ద సేమ్ టైం ఫీఫాలో టెక్నాలజీ యూటిలైజేషన్లో అక్కడ మాకేం కనిపించలేదని చెప్పేసి మాట్లాడేశారు. అండ్ ఇండియన్ జూడ్ బెల్లింగమ్ 2 గోల్స్ స్కోర్ చేయడం, 90+ ఆడ ఎక్స్ట్రా టైం కూడా వెళ్ళిపోయింది ఈ మ్యాచ్ అనేది. అండ్ సార్లోత్ కనుక అది బాల్ హాలాండ్కి ఇచ్చుంటే ప్రాబ్లీ హాలాండ్ గోల్ స్కోర్ చేసేవాడు దాన్ని. దట్ వాజ్ ఎ కాస్ట్లీ మిస్. ఎక్సలెంట్ క్యాంపెయిన్ నడిచింది నార్వేది, ఫినామినల్ డిస్ప్లే వాళ్ళ దగ్గర నుంచి. అండ్ అన్ఫార్చునేట్లీ దే లాస్ట్ టు ఇంగ్లాండ్ ఈ యొక్క క్వార్టర్ ఫైనల్స్లో. అండ్ డెక్లన్ రైస్ ఎంత బాగా ఆడాడో కనిపిస్తుంది, జూడ్ బెల్లింగమ్ ఎంత బాగా ఆడాడో కనిపిస్తుంది. ఎస్, యూ విల్ స్టిల్ ఆర్గ్యూ అది కనుక సరైన రీతిలో వీఆర్ చెక్ జరుగుంటే కనుక వేరే రకంగా ఉండేది మ్యాచ్ అని చెప్పేసి. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఆ తర్వాత మ్యాచ్లో కూడా రచ్చ. అర్జెంటీనా ఉంది అంటేనే రచ్చ జరుగుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అర్జెంటీనా గాట్ దర్ గోల్, చాలా తొందరగా గోల్ వచ్చింది. మెస్సీ మళ్ళీ కార్నర్ డెలివరీ అండ్ గోల్ రావడం. అండ్ ఆ తర్వాత చాలా సేపటికి సెకండ్ హాఫ్లో ఒక మంచి ఇండోయే దగ్గర నుంచి ఒక మంచి గోల్ వచ్చింది. స్విట్జర్లాండ్ ఈక్వలైజర్ సాధించారు. బట్ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవల. ఎంబోలోకి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేశారు. అది సిమ్యులేషన్ జరిగింది అక్కడ, సో చేసేది ఏమీ లేదు. రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేసారు. యూ మైట్ ఆర్గ్యూ ఎందుకు పంపించారు అది ఇది అని చెప్పేసి. బట్ సిమ్యులేషన్ అయితే జరిగింది, రెడ్ కార్డ్ ఇచ్చారు, దేవర్ మ్యాన్ డౌన్. అండ్ అక్కడి నుంచి వాట్ స్విట్జర్లాండ్ డస్ ద బెస్ట్, డిఫెండ్. వాళ్ళు అదే చేశారు, చాలా ఎక్కువసేపు డిఫెండ్ చేసుకుంటూ ఉన్నారు, గోల్ని కాపాడుకుంటూ వచ్చారు. బట్ దెన్ కేమ్ అన్ ఆపర్చునిటీ. అల్వరెస్కి ఒక ఓపెనింగ్ దొరికింది, లెఫ్ట్ నుంచి రైట్ కన్వర్ట్ చేసుకొని సూపర్ గోల్ కొట్టాడు. ఇంకా ఆ తర్వాత దెర్ వాజ్ నథింగ్ దట్ స్విస్ కెన్ డూ. కొన్ని అవకాశాలు వాళ్ళకు కూడా వచ్చాయి, కొన్ని ఛాన్సెస్ వాళ్ళు కూడా పోగొట్టుకున్నారు. అండ్ ఇన్ ది ఎండ్ మళ్ళీ మార్టినెస్ దగ్గర నుంచి ఇంకొక గోల్ కూడా వచ్చేసింది. సో ఎస్, స్కోర్ లైన్ చూసుకుంటే కనుక ఇట్ లుక్స్ వెరీ ప్రిటీ అండ్ ఈజీ ఆన్ అర్జెంటీనా, బట్ దే స్ట్రగుల్డ్. అండ్ ఆ మ్యాన్ డౌన్ అవడం అనేది డెఫినెట్లీ అర్జెంటీనా కాస్త అడ్వాంటేజ్ అనేది వచ్చింది. అండ్ దే ప్లేడ్ టు దట్ అడ్వాంటేజ్. మెస్సీ అగైన్ ఈస్ క్యారింగ్ అర్జెంటీనా. బట్ గుడ్ పార్ట్ ఏంటి అంటే కనుక అల్వరెస్ దగ్గర నుంచి కూడా గోల్ అనేది రావడం, మిగతా వాళ్ళందరూ కూడా కాంట్రిబ్యూట్ చేయడం, ఎమిలియానో మార్టినెజ్ ఒక మంచి సేవ్ అనేది చేయడం. సో ఇట్ ఈస్ ఇట్. ఇంగ్లాండ్ వర్సెస్ అర్జెంటీనా ఒక సెమీఫైనల్, అండ్ ఫ్రాన్స్ వర్సెస్ స్పెయిన్ అనేది ఇంకొక సెమీఫైనల్. మంచి మ్యాచ్లు చూస్తూ ఉన్నాం, బట్ ఆ మ్యాచెస్ ఆర్ మార్క్డ్ బై సమ్ కాంట్రవర్షియల్ డెసిషన్స్. ఇది విచ్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ ఫర్ దీస్ మ్యాచెస్. ఎందుకంటే మ్యాచ్ గుర్తుండదు, ఇటువంటి డెసిషన్సే గుర్తుంటాయి. హోప్ఫుల్లీ సెమీఫైనల్స్ అండ్ అలాగే ఫైనల్స్లో ఇటువంటి డెసిషన్స్ ఏమీ లేకుండా మంచి మ్యాచ్లు చూసే అవకాశం వస్తుందని అనుకుంటున్నాను.